సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వృద్ధ తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున భద్రత కల్పిస్తూ మరి వారు తప్పనిసరిగా వారి శాలరీ నుంచి 15% కానీ లేకపోతే 10,000 కానీ ఏది తక్కువ ఉంటే అది ఇవ్వాలి అనేటువంటి ఒక బిల్లును ఈరోజు బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాన్ని మరి ఆమోదింపజేయడానికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బిల్లు ప్రవేశపెట్టడమే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే తల్లిదండ్రులను మీరు చూసుకోకపోతేనే ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఎవరికైతే ఇది వర్తిస్తుందో వాళ్ళు ఒకసారి గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ తల్లి తండ్రి అనేవాళ్ళు లేకపోతే వాళ్లకు జన్మంటూ లేదు, వాళ్ళు జన్మనంటూ ఇవ్వకపోతే ఈరోజు వాళ్ళు భూమి మీద ఉండే అవకాశమే లేదు. అటువంటి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విస్మరించి మరి వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మరి వాళ్ళని పట్టించుకోకపోవడం వలన మనం చాలా ఇన్సిడెన్సెస్ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి తల్లులను కొట్టడం, తండ్రులను కొట్టడం, చంపడం ఇటువంటివి చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అధ్యక్ష. మరి వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని కని పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చారో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా భవిష్యత్తులో రేపు నీ పిల్లలు కూడా నిన్ను చూసుకుంటారో చూసుకోరు అనేటువంటి ఆలోచన కూడా రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఉదాహరణ చెప్పడానికి మీ దగ్గర నేను ఈ అవకాశం తీసుకున్నాను అధ్యక్ష. ఒకసారి నేను రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక ముస్లిం ఆమె రోడ్ మీద పడుకొని ఉంది అధ్యక్ష. అందరూ ఉన్నారు, ఆమె మాత్రం రోడ్డు మీద పడుకొని ఉంది. నేను కొంచెం దాటిపోయిన దానివల్ల ఆపి మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాను ఏమి ఎవరు అని అంటే వాళ్ళ కొడుకులు ఇక్కడ వదిలేసి వెళ్ళారు అని చెప్పారు అధ్యక్ష. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మరి ఎక్కడ తింటుంది అంటే మేమే రోజు ఎవరమన్నా ఒకరం పెడతాము అని చెప్పారు. మరి ఎక్కడ పడుకుంటుంది అంటే మా చావిట్లలోనే పడుకుంటుంది అని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళు రారా కొడుకులు అంటే ఇక్కడ నుంచే ముందు నుంచే వెళ్తూ ఉంటారు కొడుకులు, బిడ్డ అల్లుడు కూడా ముందు నుంచే వెళ్తూ ఉంటారు, కానీ ఆమెను ఎవరు కూడా కనీసం పలకరించరు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అప్పుడు నాకు బాధేసి ఈ వృద్ధాశ్రమం నుంచి వాళ్ళని పిలిపించి నేనే స్వయంగా తీసుకెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను జాయిన్ చేసిన 14వ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది అధ్యక్ష. చనిపోయిన తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళి చూసే వరకు అప్పుడే కొడుకులు వచ్చి ఉన్నారు అధ్యక్ష. ఆశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 14 రోజులు కూడా ఆమె తన గురించి ఆలోచించకుండా ముస్లిం ఆమె కాబట్టి మేరా బేటా ఆయా, మేరే బేటీ ఆయా, ముझे देखने के लिए అని ఆమె పదే రోజు కూడా కొడుకు గురించి బిడ్డ గురించి ఆలోచిస్తూనే తన తుది ప్రాణం విడవడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష తల్లి అంటే. అటువంటి తల్లిని నిర్లక్ష్యం చేస్తే అది మనకు మంచిది కాదు, మన పిల్లలకు కూడా మంచిది కాదు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా నేను హర్షిస్తున్నాను అధ్యక్ష. మరి ఇక్కడ తెలంగాణ జాబ్ హోల్డర్స్ మాత్రమే ఇందుకు సెట్ అవుతారు. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం చనిపోతే వచ్చి తల్లిదండ్రులను దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మారాల్సిన అవసరం ఉన్నది, సమాజము విలువలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కమర్షియలైజ్ అయిపోయి మన ఫ్యామిలీలలో విలువలు లేకుండా పోతున్న ఈ సమయంలో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టి మరి తల్లిదండ్రుల బాధ్యతను మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని ఈ సభ ద్వారా మేమందరం కూడా పంపించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లును సపోర్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.